ఖమ్మం జిల్లా మున్నేరు ముంపుతో సర్వం కోల్పోయిన వైద్య విద్యార్థిని తేజశ్రీ దయనీయ స్థితిని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనానికి దాతలు స్పందించారు. తేజశ్రీ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నారు. రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు మురళి 10,000 ఆర్థిక సాయాన్ని ప్రకటించగా కార్పొరేటర్ సైదాబాబు 5,000 ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏబిఎన్లో చూసి ఆర్థిక సాయం చేశామంటున్న మురళితో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. మున్నేరు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ముంపు ప్రజలు పడుతున్న కష్టాలను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గత 5 రోజులుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రజల కష్టాలను కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తుంది. అధికార యంత్రాంగాన్ని తెలియజేయడంతో పాటు ప్రజాప్రతినిధులకు సమాచారం అందించి వారికి చేతనైనంత సాయం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అందిస్తుంది. ఈ క్రమంలోనే వైద్య విద్యార్థిని తేజశ్రీ దయనీయమైన కథనాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనానికి స్పందించి అనేక మంది దాతలు ముందుకు వస్తున్నారు. సహాయం చేసేందుకు తేజశ్రీకి ఆర్థికంగా సహాయం చేసి అండగా నిలబడేందుకు అనేక మంది ముందుకు వస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. తేజశ్రీ దయనీయ కథనాన్ని చూసిన కార్పొరేటర్, ఖమ్మం కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు కమర్తోపు మురళి కూడా తేజశ్రీ ఇంటికి వచ్చి తేజశ్రీ కుటుంబ సభ్యులను ఓదార్చారు. తేజశ్రీకి 10,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. మనతో కమర్తోపు మురళి ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. మురళి గారు, ఈరోజు మున్నేరు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో దయనీయమైన పరిస్థితి. 100 కుటుంబాలు నిరాశలు అయిపోయి వేల మంది కట్టుబట్టలతో పట్టెడన్నం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితిని మీరు ఏ విధంగా ఇక కాంగ్రెస్ నాయకుడిగా, కార్పొరేటర్గా ఎటువంటి సాయం చేస్తున్నారు? తేజశ్రీ కుటుంబానికి మీరు ఎటువంటి సహాయ సహకారాలు ఇస్తున్నారు? ఇప్పుడు ఖమ్మంలో ఏదైతే మున్నేరు పరివాహక ప్రాంతం దాదాపుగా 7 డివిజన్లు ఉన్నాయి. 46, 47, 48, 35, 30, అదేవిధంగా 16. ఈ డివిజన్లలో దాదాపుగా 7,000 కుటుంబాల దాకా ఇటేపు మన ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో, మళ్ళీ అటేపు మదర్ నియోజకవర్గం వచ్చేట్టుగా మళ్ళీ అటు కూడా రాజు గృహకల్ప కానీ మరి మున్నేరు పరివాహక ప్రాంతం అటేపు కూడా దాదాపుగా 3,000 ఇళ్ళు వాటర్తో వచ్చి ఆకస్మికంగా వచ్చిన వాటర్ వల్ల దాదాపుగా ఒక్కొక్క ఇంటికి, అంటే ఈ తేజశ్రీ వాళ్ళ ఇంటి దగ్గరనే దాదాపు 15 అడుగులు మరి వరద వచ్చి మొత్తం కూడా ఒండ్రు మట్టి మ్యాట్ వేసింది. అంటే ఇళ్లలో చూస్తే దయానిక పరిస్థితుల్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు గత 4 రోజులుగా ఆదివారం నుంచి మరి ఇక్కడే వండుకుంటూ ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం మరి నిరంతరం కూడా వారు శ్రమిస్తూ ఇలా ముందుగా ఇళ్లలో మట్టిని ఎట్లా తీసేయాలని చెప్పేసి వాటర్ ట్యాంకుల ద్వారా, అదే ఫైర్ ఇంజన్ల ద్వారా ముందు తెప్పించి ఇళ్లలో మట్టిని మొత్తం కూడా ఇల్లు కడుక్కునేట్టుగా తర్వాత రోడ్లను క్లీన్ చేయడం జరిగింది. ఆ తర్వాత హెల్త్ క్యాంపులు పెట్టాం. అదేవిధంగా నిన్న నుంచి మళ్ళీ సహాయక చర్యలు, ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు వచ్చారు. మరి తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర ఉండి అన్ని డివిజన్లు తిప్పి చూపించారు. అయితే ఈరోజు మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రభుత్వం 10,000 రూపాయలని, ఇంటికి 10,000 రూపాయలు తక్షణ సహాయంగా అందజేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ తేజశ్రీ, మరి ఈ తేజశ్రీ గతంలో మరి మా దగ్గరికి వచ్చింది, పద్మశాలి బిడ్డ. మరి MBBS చదివేటప్పుడు కూడా వారికి ఫీజు కూడా మా పద్మశాలి సోదరుడు శ్రీరక్ష హాస్పిటల్ డాక్టర్ గోంగూరు వెంకటేశ్వర గారు ప్రతి సంవత్సరం కడుతూ వచ్చారు. మేము కూడా గతంలో సహాయం చేసాం. ఇప్పుడు ఆల్రెడీ MBBS అయింది, మరి PGకి ప్రిపేర్ అవుతుంది. పుస్తకాలు, సర్టిఫికెట్లు ఈ తేజశ్రీతో పాటుగా వాళ్ళ సోదరి కూడా అన్నీ కూడా ఆమె కూడా B.Pharm చేస్తుంది, నర్సింగ్ చేస్తుంది. వాళ్ళవి కూడా మొత్తం కూడా ఈరోజు సర్టిఫికెట్లు అన్నీ కూడా మొత్తం అయిపోయింది. ఇల్లు మొత్తం కొలాప్స్ అయింది. వారికి తక్షణం మేము కూడా స్పందించి పద్మశాలి సంఘం నుంచి ముఖ్యంగా మరి ఆంధ్రజ్యోతులు ఇప్పుడే కథనం చూసి మేము స్పందించడం జరిగింది. మరి ఇప్పుడే టీవీలో రీలే అవుతుంటే మరి ఒక పద్మశాలి బిడ్డ ఇబ్బంది పడుతుందని చెప్పేసి మరి నాతో పాటు కూడా మరి కార్పొరేటర్ రావూరు సైదుబాబు గారు కూడా మేము ఇద్దరం అందుబాటులో ఉన్నాం. ఇక్కడ దగ్గరలోనే సహాయక చర్యల్లో భాగంగా మరి వెంటనే టీవీ చూడంగానే వచ్చి వీరికి తేజశ్రీకి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో వారికి అండగా, ఒక కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మురళి గారు, మీరు ఇప్పుడు 10,000 రూపాయలు మీరు వ్యక్తిగతంగా సాయం చేస్తున్నారా? ఎస్, నా వ్యక్తిగతంగా, నా సొంతంగా, మరి నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉండి నా సొంతంగా సాయం చేస్తున్న వారికి ఇంకా రాబోయే రోజుల్లో మా కమ్యూనిటీ నుంచి లేదా ఇంకా పెద్దల నుంచి కూడా ఎవరైతే మరి సహాయం చేసే వారి దగ్గర నుంచి కూడా వారికి సహకారాలు అందిస్తాం మేము. సైదుబాబు గారు, మీరు చెప్పండి. ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ఈ దారుణమైన పరిస్థితి ఉంది, ఏమంటారు మీరు? అనుకోకుండా అకస్మాత్తుగా ఈ వరద రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. గత 3-4 రోజుల నుంచి మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ఏరియాలో ఉండి నిత్యం పర్యవేక్షిస్తూ నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా వాటికి కావాల్సిన దుప్పట్లు, బట్టలు, వాటికి సంబంధించిన అవన్నీ కూడా ఇంటిల్లు తిరిగి సరఫరా చేయడం జరుగుతుంది. పారిశుద్ధం, హెల్త్ మీద కూడా బాగా కాన్సన్ట్రేషన్ చేసి ఈ ఏరియాలో ఉండి కార్పొరేటర్లుగా అందరిని కూడా ఇక్కడ ఉండి పరుగుల మీద పనిచేయించడం జరుగుతుంది. వైద్య విద్యార్థిని తేజశ్రీ దయనీయమైన పరిస్థితిని సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలి ఈరోజు తన స్నేహితురాల దగ్గర ఒక జత బట్టలు అడిగి తెచ్చుకొని వేసుకున్న దయనీయ స్థితిలో డాక్టర్ తేజశ్రీ ఉంది. ఈ తేజశ్రీ దయనీయమైన కథనాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారం చేశాను. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనాన్ని చూసి కార్పొరేటర్లు కమర్తోపు మురళి పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన వ్యక్తిగతంగా 10,000 రూపాయల ఆర్థిక సాయం తేజశ్రీకి ఇచ్చారు.
తర్వాత రావుత్ సైదుబాబు కార్పొరేటర్, ఆయన కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాన్ని చూసి స్పందించి ఆయన వచ్చి తేజశ్రీకి ఆయన ఒక 5,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. తేజశ్రీకి సహాయం చేసేందుకు దాతలు కూడా ముందుకు వస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. తేజశ్రీ కథనాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా చెల్లించిపోతున్నారు, తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఫోన్లు చేసి సమాచారం తెలుసుకుంటున్నారు. తేజశ్రీ అడ్రస్ ఇవ్వండి, తేజశ్రీకి సంబంధించిన గూగుల్ పే, ఫోన్పే నంబర్లు ఇవ్వండి, మేము సహాయం చేస్తాం, మేము తేజశ్రీకి అండగా నిలబడతాం అని చెప్పేసి దాతలు చెప్తున్న పరిస్థితి మనకి